వెట్రివేల మురుగనక్క అరోహర. ఇవాళ నేను చేసుకుంటున్నటువంటి అన్నాదరం ఏంటంటేనండి, చిక్కుడుకాయ వేపుడండి. ఇవి పందిరి చిక్కుడుకాయలు. ఈ విధంగా చిక్కుడుకాయకి వెనక ముందు కూడా నార తీసేసుకున్న తర్వాత ఆ విధంగా పొట్ట చీల్చుకుని బాగుందో లేదో చూసుకోవాలి. ఇది బాగోలేదు పక్కన పడేస్తున్నాను. మళ్ళీ ఇంకో చిక్కుడుకాయ తీసుకుని పురుగు పుచ్చు ఉందో చూసుకుని బాగుందనుకుంటే కనుక ఈ విధంగా ముక్కలు చూసుకుని వేసుకోవాలి. పురుగు చూసుకునేటటువంటి విషయంలో మాత్రం కొత్తగా వంట నేర్చుకుంటున్నటువంటి వాళ్ళు బాగా పరికించాలి. ఎక్కడా పురుగు లేదు చూడండి. ఈ విధంగా ఇవన్నీ కూడా మనం బాగు చేసుకుని పెట్టుకోవాలన్నమాట. అలా ప్రతి చిక్కుడుకాయ కూడా ఈ విధంగా వెనక ముందు నార తీసుకుని పురుగు పుచ్చు ఉందోమో చూసుకుని ఆ తర్వాత మనకి ఎంతవరకు ముక్క కావాలనుకుంటే అంతవరకు ఆ ముక్క విరుపుకుని అందులో వేసుకోవాలన్నమాట. తర్వాత ఉప్పు నీళ్ళల్లో మనం బాగా 1-4 సార్లు ఈ చిక్కుడుకాయలు కడుక్కోవాలి. ఇప్పుడు ఇవన్నీ కూడా ఈ విధంగా బాగు చేసుకున్నాక మీకు నేను చూపిస్తానండి. తరుక్కున్న చిక్కుడుకాయల్లో ఆ మాత్రం ఉప్పు వేసుకుని శుభ్రంగా 1-4 సార్లు శుభ్రంగా మంచినీళ్ళతో కడుక్కోండి. కుంపట రాజేశానండి. పాత్ర పెట్టుకుంటున్నాను. మురుగారోహరప్ప మురుగారోహర. పాత్రలో నేను వేరుశనగ నూనె వేసుకుంటున్నానండి. ఈ వేపుడు చేసుకున్నప్పుడు పాత్ర మందపాటి పాత్ర పెట్టుకోండి. వేడెక్కని నూనెలో చిక్కుడుకాయలు వేసేసుకుందామండి. ఇప్పుడు ఈ పాత్ర మీద మనం నీళ్ల మూత పెట్టుకుందామండి. నీళ్ల మూత అంటే ఒక లోతైనటువంటి పాత్ర పెట్టుకుని అందులో మనం నీళ్లు పోసుకోవాలన్నమాట. ఈ ఆవిరికి ఆ నీళ్లు పడి ముక్క చక్కగా మెత్తగా ఉడుకుతుంది. అప్పుడు పొయ్యి నిదానంగా పెట్టుకోండి, పెద్ద మంట మీద పెట్టుకోకండి. ఈ వేపుళ్ళకి ఏ కారం వేసుకున్నా బాగుంటుందండి, కాదని నన్ను. అయితే ఏంటంటే ఇవాళ మనం వేసుకునేటటువంటి కారం ఏంటంటే జీలకర్ర కారం అన్నమాట. ఈ జీలకర్ర కారానికి ఇంగు తగిలించామంటే ఒక ప్రత్యేకమైన రుచి అని చెప్పుకోవాలండి. ఒకవేళ మీకు ఈ కారంలో ఇంగు వేసుకోవడం సుతరాము ఇష్టం లేకపోతే మాత్రం ఇంగు విరమించుకోవచ్చండి. జీలకర్ర కారం యొక్క తయారీ విధానం ఎలాగంటే, ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో 1 చెంచాడున్నర జీలకర్ర వేసుకోండి, ఈ మాత్రం ఎండుమిరపకాయలు వేసుకోండి. కారం చెదిరిపోకుండా ఉండడం కోసం ఈ మాత్రమే ఉప్పు వేసుకోండి, పదార్థాల్లో తగ్గ ఉప్పు వేసుకుందని. కానీ అలాగే ఇంగువ కొంచెం అట్టే అక్కర్లేదు, కొంచెం ఇంగు తగిలించేసేసి మిక్సీలో వేసుకుని ఒక 90% ఈ విధంగా కారాన్ని పట్టుకోండి. ఈ విధంగా ఉండాలి, కొంచెం కొంచెం మురమురంగా ఉండాలి కారం అన్నమాట. ఇది జీలకర్ర కారం అండి. మనం వాడినంత వాడుకుని మిగతా మూత పెట్టుకున్నామంటే ఇంకా పలు రకాల మనం పలహారాలు కానీ లేకపోతే కనుక కూరలు కానీ పులుసులు కానీ చేసుకునేప్పుడు వేపుడు చేసుకున్నప్పుడు ఉపయోగించుకోవచ్చండి. ఇప్పుడు చూడండి నీళ్లు బాగా ఆవిరి పడుతున్నాయి చూసారా, అది మరుగు వస్తుంది. ఇప్పుడు ఏంటంటే మనం ఆ పాత్ర నిదానంగా ఎత్తుకుంటే ఇదిగో చూడండి, ఇదిగో నీళ్లు పడుతున్నాయా, అదిగో చూడండి ఇందులో నీళ్లు పడుతున్నాయి కదా, అది పొయ్యి నిదానంగా పెట్టుకోవాలి. ఇవే ఆవిరి నీళ్ళు అన్నమాట. ఈ ఆవిరి నీళ్ళకి ముక్క చక్కగా మెత్తగా ఉడుకుతుంది, బాగుంటుంది, రుచిగా ఉంటుంది. గిన్నె అడుగంటిపోకుండా మాత్రం చూసుకోండి. అది పాత్ర కానీ అలాగే పదార్థం కానీ ఎక్కడ అడుగంటిపోకుండా మాత్రం చూసుకోవాలి. సాధారణంగా నీళ్ళ మూత పెట్టడం వల్ల పదార్థం అడుగంటదండి. అదిగో చూసారా, ఈ విధంగా నీళ్లు పడతాయి అన్నమాట. ఆవిరి నీళ్ళు చూసారా, ఈ విధంగా ఆవిరి నీళ్ళు పడతాయి. కడిగి శుభ్రం చేసుకున్న కరివేపాకు ఏదైతే ఉంటుందో ఒక్క నలుపు నలిపేసి వేశారంటే మంచి సువాసన వెదజల్లుతూ ఉంటుందండి. కరివేపాకు కావాలంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు, నేను వేస్తున్నాను. ఒకసారి కలిపి చూసుకోండి. ఇప్పుడు చూడండి, ఒక 1/2% ఉడికిపోయింది. ఇప్పుడు 1/2% ఉడికిపోయిన తర్వాత మనం ఏం చేయాలంటే రుచికి తగ్గ ఉప్పు వేసుకోవాలండి. అది జీలకర్ర కారంలో కొంచెమే ఉంది ఉప్పు, అంతే, అట్టే లేదు. పదార్థానికి తగ్గ ఉప్పు వేసుకోవాలి. అలాగే కాస్త పసుపు కూడా వేద్దామండి. వేసేసుకుని కలిపేసుకుందాం. ఇంత అలా కలిపేసుకున్నాం కదా. ఇప్పుడు మనం 1/2% ఉడికింది కదా మొక్క. ఇప్పుడు 30% ఉడికేంత వరకు కూడా మళ్ళీ నీళ్ళ మూత పెట్టేసుకుందామండి. పెట్టేమ్మా.
ఒకసారి ఈ వేపుడు వాతావరణం చూద్దామండి. 30% పైచులుకు ఇదంతా వేగిపోయిందండి. ఇంకా పక్వానికి వచ్చేసింది. ఒక్కసారి పరీక్షిద్దాం. అదిగో చూసారా, ఉడికిపోయిందండి, పూర్తిగా ఉడికిపోయింది. ఇప్పుడు ఏం చేద్దామంటే కొంచెం సేపు ఒక 5 నిమిషాల పాటు మూత తీసేద్దామండి. ఇంకా నీళ్ళ మూత అక్కర్లేదు. ఎందుకంటే ఇందులో ఉండేటటువంటి నీళ్ళ చమాయింపు ఏమైనా ఉన్నట్టయితే కనుక ఆవిరైపోతుంది. అందుకని ఏంటంటే నీళ్ళ మూత పెట్టకుండా ఒక 5 నిమిషాల పాటు ఉంచేసుకుందాం. ఒకసారి ఈ దశలో ఉప్పు చూసుకోండి, తక్కువైందనుకుంటే తక్కువ వేసుకోండి, కలుపుకోండి. నేను వేసిన ఉప్పు సరిపోయింది. ఒక 5 నిమిషాల పాటు ఇలా ఉంచేద్దాం. సన్నపు సెకన, పొయ్యి సన్నగా ఉందండి, నిదానంగా ఉంది. ఇప్పుడు పాత్ర దించేస్తున్నానండి. దించేసిన తర్వాత మనం కారం వేసుకోవాలి. పొయ్యి మీద ఉండగా కారం వేసుకోకండి. ఇప్పుడు మీకు ఎంతవరకు కారం కావాలో అంతవరకు వేసుకోండి. సాధారణంగా చిక్కుడుకాయలు అట్టే కారం పట్టదండి. అదే కాక ఈ జీలకర్ర కారం కొంచెం కారంగానే ఉంది, ఎండుమిరపకాయలు కొట్టుగానే ఉంది. చాలు, ఈ మాత్రం చాలు. మీరు చూసుకుని మాత్రం కలుపుకోండి కారాన్ని. ఒకసారి ఈ దశలో ఉండగా ఉప్పు కారం రుచి చూసుకోండి. ఏది తక్కువైతే కనుక అది కలుపుకోండి. అలాగే చూసారు, ఎక్కడ పాత్ర కూడా అడుగంటలేదు, కూర మాడలేదు. అది నీళ్ళమూత కూరలంటే ఇవే విధానం. అది ఇంకా వెంటనే మనం ఏం చేయాలంటే కనుక దీన్ని వేరే పాత్రలోకి తీసేసుకుందామండి. నేను వేసినటువంటి ఉప్పు కారం సరిపోయిందండి. ఇంకా వేపుడు నేను వేరే పాత్రలోకి తోడేసుకుంటున్నాను. ఇదండి ఇవాళ మనం తయారు చేసుకున్న చిక్కుడుకాయ వేపుడు. జీలకర్ర కారం పెట్టి నీళ్ల మొత్తతో మనం ఇవాళ తయారు చేసుకున్న వేపుడు సిద్ధపడిపోయింది. ఇది వేడివేడి అన్నంలోకి, చద్దన్నంలోకి, అలాగే చపాతీలు, పూరీలు, పుల్కాల్లోకి చాలా రుచికరంగా ఉంటుందండి. ఇక్కడికి ఇది అయిపోయింది కదా. ఇప్పుడు మనం దీన్ని చక్కగా వడ్డం చేసి తినచ్చు. ఇక అదనంగా మీకు ఏదైనా ఇష్టం అనుకుంటే కొన్ని పచ్చిమిరపకాయలు తీసుకుని పొట్ట చీల్చేసి ఈ పొయ్యిలో పడేసేయండి. అవి చాలా రుచికరంగా ఉంటుందన్నమాట. ఇది ఇష్టమైతేనే, లేకపోతే లేదు. ఈ పచ్చిమిరపకాయలు పొయ్యిలో పడేసిన తర్వాత ఇలా సగం సగం కాలిన తర్వాత మనం తిన్నామంటే చాలా బాగుంటుందండి. నంచుకు తింటుంటే బాగుంటుంది. ఉల్లిపాయలు నంచుకోవచ్చు. ఇది ఒక అద్భుతమైన రుచి అనే చెప్పాలి, ప్రత్యేకమైన రుచి అనే చెప్పాలి. పొట్ట చీల్చామనుకోండి, పచ్చిమిరపకాయ మన మీద పేలకుండా ఉంటుంది. అది ఇది ఒక భిన్నమైన రుచి అన్నమాట. చాలా బాగుంటుంది. అది చూడండి, ఈ విధంగా కాలింది కదా. అదొక బ్రహ్మాండమైన రుచి అండి. చాలా బాగుంటుంది అన్నమాట. ఇదిగో ఇక్కడ ఎసరు సిద్ధపడిపోయింది. అలాగే వేపుడు సిద్ధపడిపోయింది. దాంతోపాటు మనం కాల్చుకుంటున్న ఈ పచ్చిమిరపకాయలు కూడా సిద్ధపడిపోయి అది ఏం చేద్దామంటే ఒకసారి దులిపేసుకుందాం. ఏమైనా బూడిద ఉంటే పోతుంది. లేదు, బూడిదేం లేదు. చూసారా, అయిపోయింది, సిద్ధపడిపోయింది. ఇప్పుడు ఒక విస్తర తీసుకుందామండి. అందులో మనకు కావాల్సినటువంటి వేపుడిని మనం వడ్డించుకుందాం. ఆహా, మృహారోహర అరోహర 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 అరోహర. ఇప్పుడు ఇందు మీద మనకి ఒక పచ్చిమిరపకాయతో పాటు మీకు ఇష్టమైతే ఈ మాత్రం ఉల్లిపాయ, ఇష్టం లేకపోతే వద్దు, విరమించుకోండి. ఇష్టమైతే కాస్త ఉల్లిపాయ కూడా ముద్దకి కొరుకు తినండి, బ్రహ్మాండంగా ఉంటుంది. అబ్బబ్బే, నాకు అదంతా ఏం కుదరదు, నాకు మరో పచ్చిమిరపకాయ కావాలన్నారు అనుకోండి, ఇదిగో ఉండనే ఉందిగా, ఇందులో ఏముంది అభ్యంతరం. ఇప్పుడు అమ్మ అన్నపూర్ణాదేవి, అమ్మ పరమేశ్వరి, అంతే, అయిందా? అది అయిపోయింది. ఇప్పుడు మరి చేతి మీద నూనె చుక్క ఉండాలి కదా, అది ఒక నూనె చుక్క అలా వేసేసుకుందాం. విస్తట్లో ఈ చివర చవి. ఇప్పుడు ఇంక విస్తట్లో మీరు ఏమేమి వడ్డించుకుంటారో వడ్డించుకోండి. ఇవాళ మనం చేసినటువంటి పదార్థాన్ని చూపిస్తే ఇవాళ వడ్డం చేశాను నేను. ఇప్పుడు ఏం చేస్తారంటే చేతి మీద మాత్రం నూనె చుక్క వేసుకున్నాం కదా, అలాగా ఈ వేపుడు ముక్కలు నంచుకుని ముద్దకి
పచ్చిమిరపకాయలు అలా సగం సగం కాలినటువంటి పచ్చిమిరపకాయలు, సన్నగా కోసుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కలు కొరుక్కు తింటూ నిజంగా ఆస్వాదించుకుంటూ తింటుంటే ఉంటుందండి అద్భుతమైన రుచి అన్నమాట. ఈ వేపుడు పెరుగు అన్నంలో తినండి, నంజుకు తినండి, అయ్యబాబు బ్రహ్మాండంగా ఉంటుందన్నమాట. అంతే, చాలా సులభతరం. ఇవన్నీ కూడా మన పూర్వపు విధానాలు, ఏమాత్రం అలసిపోకుండా చేసుకున్న ఒక చక్కని అన్న ఆదరవలు అన్నమాట. ఈ పట్టు మీరు ఈ విధంగా ఈ చిక్కుడుకాయ వేపుడుని, ఇది పందిరి చిక్కుడుకాయలు అనమాట, ఈ విధంగా ఏ చిక్కుడుకాయలతోనే చేసుకోవచ్చు, బాగుంటుంది. ఇదే రీతిలో ఈ పట్టు మీరు ఈ విధంగా ఈ చిక్కుడుకాయలతో ఈ నీళ్ళమూత పెట్టుకుని ఈ జీలకర్ర కారం వేసుకుని ఈ విధంగా పచ్చిమిరపకాయలు కూడా కావాలంటే ఒక్కసారి అలాగే చేసుకుని మీరు రుచి చూసిన తర్వాత మీ చక్కని అనుభూతి నాకు చెప్పండి. నేను చాలా చాలా సంతోషిస్తానండి. ఇవాళ నేను తయారు చేసినటువంటి చిక్కుడుకాయ జీలకర్ర కారం పెట్టి తయారు చేస్తున్న ఈ వేపుడు యొక్క తయారీ విధానం మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న గంట బెల్ల కొట్టండి. మళ్ళీ మరొక మంచి సాంప్రదాయబద్ధమైన వంటకంతో మీ ముందుకు వచ్చి కలుస్తానండి. అంతవరకు సెలవు మరి. సర్వే జన సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు, సర్వం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర అర్పణమస్తు, శుభం భూయాత్. ఉంటారండి. మరి అన్నం తినే ముందు మీ ఇష్టదైవం యొక్క పేరు రాసుకుని పరిశేచనం చేసేటటువంటి వాళ్ళు పరిశేచనం చేసుకోండి. ఆ విధానం తెలియనటువంటి వాళ్ళు చక్కగా మీ ఇష్టదైవం యొక్క పేరు రాసుకుని ఆ అన్నాన్ని హాయిగా కడుపు నిండా భోజనం చేయండి. సరేనా? మరి ఉంటాను. త్వరలోనే మళ్ళీ మీకు ఒక మంచి అంశంతో మీ ముందుకు వచ్చి కలుస్తానండి. శుభం జయం. అసలు ఈ వేపుడు సాధారణంగా జీలకర్ర కారం పెడితేనే అద్భుతం. అదే కాక ఈ కుంపడ మీద చేసుకున్నామో మరీ అద్భుతం అన్నమాట.